హలో లక్ష్మి, ఏంటి డల్గా ఉన్నావు? రామచిలుక ఏం చెప్పిందేంటి? నీ జీవితానికి ఇంకా రామ్ రామ్ అని చెప్పిందా? రాబోయే రోజుల్లో నీకు గడ్డుకాలమని చెప్పిందా? మిత్రకు ఈ ఇంటికి నువ్వు ఏం కాకుండా పోతావని చెప్పిందా? అంతా విన్నట్టు చెప్తున్నావేంటి? నేను నీ నుదుటిపై రాసిన తలరాతే కదా ఆ చిలుక చెప్పుంటుంది. లేదు, రామచిలుక రామాయణం మార్చి చెప్పింది. కానీ రామచిలుక చెప్పిన ఈ రామాయణంలో సీతే శూర్పణఖ ముక్కు చెవులు కోసింది. అంటే నువ్వు సీతవి, నేను శూర్పణఖనా? నేను చెప్పకుండానే క్యాచ్ చేసావే. నీ ముక్కు చెవులు కోసేది నేనే. అబ్బా, ఈ మాట సాయంత్రం చెప్పు లక్ష్మి. ఈ రోజొచ్చే గండం మిత్రకి కాదు, నీ బతుక్కి. నిన్ను ఈ గడపలో నుంచి బయటికి పంపించటానికి గండం రూపంలో ముహూర్తం సిద్ధమైంది. నేను చెప్పింది అబద్ధం కాదు, నిజం. అది నీకు తెలుసని నీ కళ్ళల్లో భయమే చెప్తోంది. ఆ భయం నాకు క్లియర్గా కనిపిస్తోంది. అవును, నేను భయపడుతున్నాను. నువ్వు నన్ను ఏదో చేస్తావన్న భయంతో కాదు, గండం వల్ల ఆయనకి ఏమవుతుందోనన్న భయం. కానీ ఆయన్ని ప్రేమించాను అని చెప్పుకుంటున్న నీలో కొంచెం కూడా బాధ్యత కనిపించట్లేదు. నాకెందుకు బాధ్యత లేదు? మిత్రని కాపాడుకునే శక్తి ఆ దేవుడు నాకిచ్చాడు. మిత్ర రక్తంతో నేను కనబోయే బిడ్డ మిత్ర ప్రాణాల్ని కాపాడుతుంది. నువ్వే ఆయనకి పెద్ద గండం. ఆయన కోసం కాచు కూర్చున్నావు. గోతికాడ నక్కలకు చచ్చిన శవాలు దొరుకుతాయి, కానీ బతికే బ్రతుకు దొరకదు. నీ పరిస్థితి అంతే. పొరపడుతున్నావు లక్ష్మి. నేను ప్రాణాలతో ఉండగానే మిత్రని నా సొంతం చేసుకుంటాను. నువ్వన్నట్టు నేను గండాన్నే, కాని మిత్రకి కాదు, నీకు. నువ్వు ఎవరికి గండవో నిరూపిస్తాను. ఆ టైం కూడా దగ్గర